హాయ్ అండి, నమస్తే, అస్సలాము అలైకుం. నేను మీ అబ్దుల్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ రేమండి. మీ ముందుకు ఈరోజు మరో హోటల్తో వచ్చాను, మరో కొత్త వీడితో వచ్చాను. అదే మన లిటిల్ విలేజ్, మన మంగళగిరి బైపాస్ సర్వీస్ రోడ్లో అయితే ఉంటుంది. ఈ స్పెషల్గా అయితే మనకి ఈ లిటిల్ విలేజ్ వచ్చేప్పటికి పార్కింగ్ అది హ్యూజ్ కార్ పార్కింగ్ అండి. ఎట్ ఏ టైం మనకి 100+ కార్ పార్కింగ్ అయితే ఉంది. లోపలికి వెళ్దామండి. లోపల ఇక్కడ ఎంట్రన్స్ వీళ్ళు మంచి అంబియన్స్ అయితే సెట్ చేశారండి. మన ఫోటో షూట్స్ కానీ చక్కగా వచ్చి ఫ్యామిలీస్ తో ఫోటో దిగడానికి ఇక్కడ మంచి అంబియన్స్ అయితే మనకి ఈ లిటిల్ విలేజ్ లో ఇచ్చారండి. వింటేజ్ స్టైల్ ఆఫ్ అంబియన్స్ ఇచ్చారు. లైటింగ్ చూడండి, పైన నీట్ గా లైట్స్ కానీ ఎన్ని చక్కటి అంబియన్స్ తో వీళ్ళు ఇచ్చారండి. ఇక్కడ మనకు వచ్చేప్పటికి బ్యాంబోస్ తో కూడా మనకు వచ్చేప్పటికి ఇలా డిజైన్ చేశారండి. చక్కగా ఫొటోస్ దిగడానికి చేయడం చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా. ఈ లిటిల్ విలేజ్ లో వచ్చేప్పటికి మనకి బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది. 250+ మెంబర్స్ ఎట్ టైం వచ్చి ఇక్కడ మనకి ఎటువంటి ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు. ఈ రూమ్ వచ్చేప్పటికి బ్యాంక్వెట్ హాల్ తాలూకా డైనింగ్ రూము. మనకి ఈ లిటిల్ విలేజ్ లో కిడ్స్ ప్లే జోన్ సపరేట్ గా ఏర్పాటు చేశారు. వచ్చేప్పటికి హ్యూజ్ అండి, హ్యూజ్ డైనింగ్ హాల్ అనమాట. ఒక ఎట్ ఏ టైం ఒక 30 to 40 మెంబర్స్ వచ్చిన కూర్చున్నాయి డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. ఇది వచ్చేప్పటికి ఇంకొక సిట్టింగ్ రూమ్ అండి. ఇక్కడ కూడా ఎట్ ఏ టైం 50+ మెంబర్స్ వచ్చి కూర్చొని తినే రూమ్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. ఓకే అండి, ప్రస్తుతానికి మనం మంగళగిరి బైపాస్ లో ఉన్న లిటిల్ విలేజ్ అయితే ఉన్నామండి. ఇక్కడ మనం ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంతమంది కస్టమర్ రివ్యూస్ తీసుకున్నాం. ఇక్కడ మేడం గారు ఉన్నారు మనకి. నమస్తే మేడం. నమస్తే మేడం. పేరు మేడం? నా పేరు సుధా అండి. సుధా గారు. ఓకే, ఎలా అనిపించింది మేడం ఫుడ్? ఎలా? చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. వీళ్ళ అంబియన్స్ గానీ వీళ్ళ సిట్టింగ్ గానీ చాలా బాగుంది. సర్వీస్ ఎలా ఉందండి? సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అంబియన్స్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది. వీళ్ళ కార్ పార్కింగ్ గానీ మన బైక్ పార్కింగ్ ఎలా? అన్ని ఫెసిలిటీస్ బాగానే బాగుంది. హ్యూజ్ ఎక్కువ పెద్దగా చేశారు అంతా. మనకి ఎంత అంటే మనకి కన్వీనియంట్ గానే ఉంది, కానీ మంచిగా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. చాలా బాగుంది. ప్లేస్ అంతా కన్వీనియంట్ గా ఉంది. మనకి పార్కింగ్ బాగుంది, అంబియన్స్ బాగుంది. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఒక రేటింగ్ ఇవ్వాలంటే అవుట్ ఆఫ్ 5 ఎంత ఇవ్వగలుగుతారు? 5 ఇస్తానండి. అవుట్ ఆఫ్ 5. ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయి. మంచి మనం కాస్ట్ పెట్టగలుగుతాం. ఫ్యామిలీ మెంబర్స్ ఈజీగా హ్యాపీగా వచ్చి టైం స్పెండ్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడైతే నేను ఫుడ్ అయితే స్టార్టింగ్ సూప్తో ట్రై చేశాను. సూప్ అయితే మటన్ మర్గ్ విత్ ఆల్మండ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. ఆ తర్వాత అయితే నేను బంజారా కబాబ్తో అయితే ట్రై చేశాను. ఆ బంజారా కబాబ్ కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్టి మీద కాల్చడం వల్ల ఆ టేస్ట్, ఆ పైన ఆ చీజ్ వేయడం వల్ల అది ఇంకా టేస్ట్ వచ్చింది. నెక్స్ట్ లెవెల్ అయితే బంజారా కబాబ్ అయితే ఉంది. వీళ్ళ సిగ్నేచర్ డిషెస్ ఇంకొన్ని అయితే నేను ట్రై చేశాను. వచ్చేసేపటికి సాతే చికెన్ అండి. ఆ తర్వాత కొరియాండర్ చికెన్ కానీ సాతే చికెన్ నెక్స్ట్ లెవెల్ అండి. వేడి దగ్గర వచ్చేప్పటికి స్పెషల్ గా అయితే మనకి ఆ రాగి సంకటి నాటు కోడి పులుసు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పు అనుకోవాలా. వీళ్ళ దగ్గర బొమ్మిడాయ పులుసు వైట్ రైస్ అయితే అసలు చెప్పే పనే లేదండి. నెక్స్ట్ లెవెల్ ఆ టేస్ట్ కానీ ఆ రుచి కానీ ఆహా ఏం ఉంటుంది అనుకుంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసేపటికి ఈ లిటిల్ విలేజ్ రెస్టారెంట్లో వాళ్ళు వచ్చేప్పటికి ఫుడ్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమి యూస్ చేయరండి. వీళ్ళ దగ్గర ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీళ్ళ యాంబియన్స్ కానీ వీళ్ళ ఫుడ్ కానీ నెక్స్ట్ లెవెల్ అండి. ఆ తర్వాత నేను వచ్చేప్పటికి వీళ్ళ దగ్గర బటర్ నాన్ విత్ మనకు వచ్చేప్పటికి చికెన్ బోన్లెస్ కర్రీ అయితే ట్రై చేసాను. అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పి మనం అనుకోవాలా. వీళ్ళ దగ్గర ప్రతి ఫుడ్ ఐటెం కూడా చాలా బాగుందండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. క్వాలిటీ అయితే చూసే పనే లేదు, చాలా బాగుంది. స్పెషల్గా నాకైతే ఆ బొంబిడా పులుసు వైట్ రైస్ అయితే చాలా బాగా నచ్చింది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనకి ఈ లిటిల్ విలేజ్లో అయితే మీరు మస్ట్ వచ్చి నల్లి గుస్ ట్రై చేయండి. మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ వెళ్తారు. మీరు ట్రై చేయడమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మీరైతే ఈ ప్లేస్ని సజెస్ట్ చేస్తారు. ఆ నల్లి గోష్ బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది.
స్పెషల్గా అయితే వీళ్ళ దగ్గర నల్లికోసి బిర్యానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి చెప్పుకోవాలా. థ్యాంక్ యూ బాబు గారు, ఇక్కడ వచ్చాక చక్కగా రిసీవ్ చేసుకున్నారు, మాకు చక్కగా అన్ని మా దగ్గర అన్ని చూసుకున్నారు. మీరు కూడా లిటిల్ వి కనుక మీరు ఒక్కసారి విజిట్ చేస్తే బాబు గారిని కలవండి. చక్కగా దగ్గరుండి మనకి ఆ రిసీవింగ్ కానీ ఆ ఫుడ్ సప్లై చేయడం కానీ చాలా బాగా చేశారు. చాలా మంచి వ్యక్తి. మీరు ఒక లిటిల్ విజిట్ వస్తే కంపల్సరీ బాబు గారిని కలవండి, మీ దగ్గరుండి చక్కగా చూసుకుంటారు. ఇదంటే ప్రస్తుతంగా నా వీడియోస్ వచ్చేప్పటికి మన లిటిల్ విలేజ్ మనకు వచ్చేప్పటికి మంగళగిరి బైపాస్ సర్వీస్ రోడ్లో ఉంటుంది. దాదాపు 8 years నుంచి మనకి ఏరియాలో ఇదే ప్రస్తుతానికి ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫార్వర్డ్ చేయండి. ఆల్రెడీ మీరు ఇక్కడ వచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.